అద్దంకి మండలం సింగరకొండపాలెం గిరిజనుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని తెలియజేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ శంకర్రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. గతంలో పేదలకు ఇచ్చిన పట్టాలను గ్రామానికి చెందిన కొందరు పేదలకు ఇవ్వకుండా వారి వద్దే ఉంచుకొని మరొకరికి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. అడిగితే పోలీస్ కేసు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా కాలనీ వాసులు తెలిపారు. అద్దంకి మండలం సింగరకొండపాలెం గ్రామం, అక్కడ గవర్నమెంట్ వాళ్ళు గతంలో ఒక 50 పట్టాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా సింగరకొండలో అనేది మొత్తం మీద ఒక 100 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. అదే ప్రకారంగా అక్కడ ఆ పట్టాలు అనేది ఎవరి దగ్గర ఉందో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వకుండా నాయకుల దగ్గర పెట్టుకొని ఎక్కడ ఖాళీలు ఉంటే పట్టా భూములు కూడా ఆక్రమించేసి వాటిని మేము కొన్నాము, ఆ డబ్బులు మాకు ఇవ్వండి, ₹1,00,000 అయ్యింది, ఇకపోతే ఊరుకోమని చెప్పి ఇళ్ల మీద దారి చేయటం అనేది అక్కడ రాజకీయ నాయకుల సందర్భంగా జరుగుతూ ఉంది. ఆ గ్రామంలో నచ్చిమింటే ఒక ఎస్టీలకి మటుకు మాత్రం న్యాయాలంటే ఏమీ లేదు. అవసరాన్ని వాళ్ళని వాడుకోవటమే తప్పక బాధ్యతలు అనేది వాళ్ళు పేదవాళ్ళకి మంచి పని చేయాలనేది ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకులు కూడా సరిగా దాన్ని సంధించడం లేకుండా పోయింది. అదే భాగంగా ఈరోజు చాలా ఇబ్బందికరాలు జరుగుతున్నాయి. అక్కడ రోడ్లు లేవు, ఏమీ లేవు, చాలా ఇసుగ్గా ఉండడం, కరెంటు లేదు, వెలుతురు లేదు, చాలా చీకట్లో పడి అల్లాడిపోతున్నాం. అదే సందర్భంగా ఈరోజు మేమేమంటున్నామంటే తప్పనిసరిగా అక్కడ ఇవ్వాల్సిన పట్టాలు నాయకుల దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ పట్టాలు తీసి ఈ ఎస్టీలకి అనేది పూర్తిగా వాళ్ళ పట్టాలు ఎవరికైతే ఉన్నాయో అది తీసి వాళ్ళకి ఇవ్వటం, లేని అసిమెంట్ వాళ్ళకి మళ్ళీ పట్టాలు అనేది ఇవ్వాలని అనేది మేము ప్రభుత్వ వాళ్ళని కోరుతున్నాము. కానీ మా గ్రామంలో ఉన్న అసిమెంట్ దుర్మార్గం రాజకీయం అనేది ఏ గ్రామంలో కూడా లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయమే కనుక మీరు ఎమ్మటనే ప్రభుత్వం వాళ్ళు దాన్ని ఖండించి ఆ పట్టాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో తీసి ఎమ్మడే ఆ ఎస్టీలకి అనే వాళ్ళకి ఇవ్వటం జరగాలి. గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి ఎస్టీ యానాది కుటుంబాలను ఈరోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు, అదేవిధంగా అధికారులు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన గతంలో ప్రభుత్వం 2 విడతలుగా ఒక 70-80 మందికి అక్కడ అద్దంకికొండ, దాంతోపాటు సింగరకొండ ప్రాంతంలో పట్టాలు మంజూరు చేశారు. ఆ పట్టాలని పేదలకి ఇవ్వకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారు చేతుల్లో కొంతమంది పట్టాలను దగ్గర పెట్టుకొని ఆ పట్టాలని ఈరోజు మరి వేరే ఒకళ్ళకి ₹1,00,000 అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేమని అడిగితే వాళ్ళని లబోదీబోని మొత్తుకున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మేమేం చేసిన ప్రభుత్వం మాది, మేము చెప్పిందే చేసిందే వేదం అన్నట్టుగా ఈరోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు అవలంబిస్తూ ఉన్నారు. అదేమని గట్టిగా మాట్లాడితే మీ మీద పోలీసులు కేసు పెట్టి మిమ్మల్ని జైలుకి పంపిస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళ స్థలాల్లో వాళ్ళు ఇల్లు ఏర్పాటు చేసుకోవటాన్ని కూడా సహించకుండా పడేస్తామని చెప్పేసి బెదిరించి వాళ్ళని భయభ్రాంతులను గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సింగరకొండపాలెంలో నడుస్తూ ఉంది. రాబోయే కాలంలో ఈ ఇళ్ల స్థలాల సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవి అంతదాకా తెచ్చుకోకుండా అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తంగిరాల వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం, బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు, అద్దంకి.